ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీల అగ్రనేతలు అంటే అధ్యక్షులు. అటు టీడీపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుండి ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నుండి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు. వీళ్ళ మధ్య సహకారం, సాన్నిహిత్యం, కోఆర్డినేషన్ బాగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్న నెక్స్ట్ నారా లోకేష్ గారి దగ్గర నుండి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో అయితే ఏముంది, స్టేట్ లెవెల్ అయితే ఏముంది, అటు జనసేనకు టీడీపీకి, జనసేనకు బీజేపీకి, టీడీపీకి వీళ్ళకు అసలు ఎక్కడా కూడా పొసగడం లేదు. అండ్ అదే సమయంలోనే కూటమిలో ఉండి ప్రభుత్వంగా ముగ్గురం కలిసి నడుస్తూ కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునేసరికి, ఆ నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసరికి మాత్రం ఎవరికి వాళ్ళే యమునా తీరి అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒక పార్టీ నచ్చని వాళ్ళను కూటమిలోనే ఉండి ఇంకొక పార్టీ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటే ఆ నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే జనసేనలో చేరికలు చూసి వాళ్ళైతే ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. మొన్నటికి మనం చూసాం, వైసీపీ నుంచి వెళ్ళిన విశాఖ డైరీ ఆయననా అడారి అడారి కిషోర్ కుమార్ ఆయన ఉండు గారు, తాను బీజేపీలో చేరడాన్ని అయ్యన్న పాత్రుడు గారు బహిరంగంగానే విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆపే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ వాళ్ళు ఇప్పటికీ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనం చూసాం. అండ్ తాజాగా లేటెస్ట్గా మంగళగిరికి చెందినటువంటి మొదట టీడీపీలోనే ఉండే, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు గంజి చిరంజీవి, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు. సో ఆ నేతను జనసేనలోకి చేర్చుకోవడాన్ని మంగళగిరికి చెందిన టీడీపీ నాయకులు అయితే జీర్ణించుకోలేకున్నారు. అండ్ నారా లోకేష్ గారు కూడా ఈ విషయం మీద చాలా తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారట. కారణం లేకపోలేదు, టీడీపీలోనే ఉండి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత నారా లోకేష్ గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గంజి చిరంజీవి అన్నది టీడీపీ నేతల అబ్జెక్షన్. సో అటువంటప్పుడు కూటమిగా చేతులు కలిపి ఉండే పార్టీ జనసేనలోకి చేర్చుకోవడం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ నుండి ఆయన ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ ఏదో చెలాయిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అది లేనిపోయిన వివాదాలకు కారణమవుతుంది. అయినా తెలుగుదేశం పార్టీ వద్దని చెబుతున్నప్పుడు కొందరి వాళ్ళ విషయంలో కనీసం వాళ్ళని పక్కనైనా పెట్టకుండా జనసేన వాళ్ళందుకు వాళ్ళు బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో టీడీపీని కేర్ చేయకుండా ప్రతి చేరికను ఆహ్వానిస్తూ ఉండడాన్ని టీడీపీ వాళ్ళైతే సహించలేకుండా ఉన్నారు. అయితే అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ ముగ్గురు పార్టీలు చేరికలకు సంబంధించి వెరీ ఫస్ట్లోనే ఒక సమన్వయ కమిటీ లాంటిది వేశారు, బట్ అవన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు. సమన్వయం లేదు, కిమన్వయం లేదు. ఎక్కడికెక్కడ ఎవరికి వాళ్ళు బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీతో సంబంధం లేకుండా జనసేన, బీజేపీ అయితే వైసీపీ నాయకులను చేర్చుకుంటూ ఉన్నారు. ఒక కోణం నుంచి ముగ్గురు కలిసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అని చెప్పి కొందరు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా, కానీ టీడీపీ వ్యూ పాయింట్ నుంచి కనుక చూస్తే అదైతే నిజమైతే అయ్యేటట్లు అది నిజమనైతే అనిపించట్లేదు. కొన్ని చేరికల మీద టీడీపీ వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనేది నిజం. గంజి చిరంజీవిని జనసేనలోకి చేర్చుకోవడం మీద నారా లోకేష్ గారు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నది కూడా ఖచ్చితంగా నిజమే అన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం.